తెలుసుకోబోతున్న కథ నిజ జీవితంలో జరిగిన ఒక మారుమూల కథ. ముత్యాలపల్లి అనే గ్రామం. అది ఒక చిన్న మారుమూల గ్రామం. అక్కడ ఎలాంటి సదుపాయాలు, విద్యుత్ సదుపాయం అసలే లేదు. అందుకే సాయంత్రం చీకటి సమయంలో వాళ్ళు దీపాలను వెలిగించుకుని ఉంటారు. పైగా అక్కడ ఎవరికి కూడా పెద్దగా చదువు లేదు. చదువుకోవడానికి కూడా అవకాశం లేదు. చదువుకోవాలంటే చాలా దూరం కాలినడకన వెళ్లి చదువుకోవాలి. అంత దూరం వెళ్లడం కంటే చాలా కష్టమని ఎవరు కూడా పెద్దగా చదువు మీద ఆసక్తి చూపించే వాళ్లే కాదు. అలా రోజులు గడుస్తున్నాయి. అదే ఊర్లో సుబ్బయ్య మరియు అతనికి పెళ్లిడికొచ్చిన కూతురు కవిత ఉన్నారు. సుబ్బయ్య తనకున్న 1 ఎకరం పొలాన్ని సాగు చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించేవాడు. అయితే ఒకరోజు చాలా హడావడిగా ఏడుస్తూ ఇంటికొచ్చాడు. ఏమైంది నాన్నా? ఎందుకు ఏడుస్తున్నారు నాన్నా? ఏముందమ్మా, చంద్రయ్య గారికి మనం ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం తిరిగిచ్చేసినా కూడా మనం ఇంకా డబ్బు ఇవ్వాలని అంటున్నాడు. ఇంకా 1.5 ఎకరం బాకీ ఉందంట. ఆ డబ్బు ఎక్కడి నుండి తీసుకురావాలి? ఆ డబ్బు ఇవ్వకపోతే పొలాన్ని తీసుకుంటానంటున్నాడు. ఏం చెయ్యాలి నేనిప్పుడు? చదువు లేకపోవడం వల్లే కదా ఇదంతా చేస్తున్నాడు. ఎవరన్నా చదువుకున్న వాళ్ళ మన ఊరికొస్తే బాగుండు. అతని ఆగడాలు అరికట్టొచ్చు. ఇలా ఇంకా ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటాడు? అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఎదురింట్లో వాళ్ళు ఎవరో ఏడుస్తూ ఉంటారు. అయ్యో, మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయారా? అయ్యో భగవంతుడా అంటూ పెద్ద పెద్దగా కేకలు వినబడతాయి కవితకి. కవిత కంగారుగా బయటకొస్తుంది. ఎదురింట్లో ఉన్న శాంతయ్య అప్పుల బాధ తట్టుకోలేక మరణించాడు. భగవంతుడా, ఎందుకయ్యా నాకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చావు? నన్ను కూడా తీసుకుని వెళ్ళిపోయ్యా. ఊరుకో పిన్ని, బాధపడుకో పిన్ని. ఇంతలో కవిత ఇంట్లో నుండి కూడా శబ్దం రావడంతో ఏంటా అని తన అక్కడి నుండి ఇంటికొచ్చేటప్పటికి తండ్రి చనిపోయుంటాడు. నాన్నా, నాన్నా, ఎంత పని చేసావు నాన్న? నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయావా నాన్న? ఇక తదుపరి కార్యక్రమం అంతా పూర్తయిపోతుంది. ఊర్లో మరణాల సంఖ్య ఎక్కువైపోతుందని అందరికీ తెలుసు. ఎందుకంటే కేవలం ఇదంతా చంద్రయ్య స్వార్థమే. అమాయకమైన ప్రజలకి డబ్బు అప్పుగా ఇచ్చి వడ్డీ అనే పేరుతో ఎక్కువ లాభాలు పొందుతూనే అప్పు తీర్చినప్పటికీ ఇంకా డబ్బు రావాలని జనాలని మోసం చేస్తూ చివరికి వాళ్ళ ప్రాణాలు తీసుకునేదాకా వాళ్ళని వేధిస్తూ ఉంటాడు. ఊర్లో కాస్త చదువుకున్న వాళ్ళు లేకపోవడమే దీనికి కారణం. ఊర్లో జరుగుతున్న అన్ని సమస్యలకు కారణం అతని అని తెలిసినా ఎవ్వరూ కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితి. ఎందుకంటే అవసరానికి అతని దగ్గర చెయ్యి చాచాలి అని అందరికీ తెలుసు కాబట్టి. చాలా రోజులు గడుస్తున్నాయి. నేనిప్పుడు ఎందుకు చదువుకోకూడదు? ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళి నేను చదువుకుంటాను. ఆ చంద్రయ్య ఆటని కట్టిస్తాను. ఊరికి కొత్త వెలుగు తీసుకొనొస్తాను. ఇక్కడున్న వాళ్ళందరూ చదువుకునేలాగా చేస్తాను. నాన్న, నీ ఆత్మకు శాంతి కలిగిస్తాను నాన్న. నీ కూతురిగా పుట్టినందుకు నీ రుణం తీర్చుకుంటాను అంటూ కాలినడకన పక్కనే ఉన్న దర్శిచర్ల గ్రామానికి ప్రయాణమవుతుంది. 3:30 గంట కాలినడకన ప్రయాణం చేసి దర్శిలో ఉన్న ఒక స్కూల్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ సుజాత అనే ఒక టీచర్ ఉంటుంది. చెప్పండి చెప్పండి మేడం, ఏం కావాలి మీకు? మీ పిల్లల్ని బడిలో చేర్పించడానికని వచ్చారా? కాదండి, నేనే చదువుకోవడానికని వచ్చాను. ఆ మాటలు విన్న ఆమె కొంచెం ఆశ్చర్యపోతుంది. మీదే ఊరండి? మాది ముత్యాలపల్లి గ్రామం. ఇక్కడ నుండి 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బహుశా మా ఊరి పేరు మీకు తెలిసి ఉండకపోవచ్చు. మా ఊరికి బస్సు సదుపాయం లేదు. రోడ్లు కూడా సరిగ్గా ఉండవు. కావలసిన వసతులు ఏమీ లేవు. రాత్రైతే వీధి దీపాలు పెట్టుకుని ఉండే పరిస్థితి మాది. అందుకే అక్కడ వాళ్ళెవ్వరూ కూడా చదువుకోవడానికి ముందుకు రాలేదు. మా గ్రామానికి అన్ని వస్తువులు కావాలని పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినా, అధికారుల దగ్గరికి వెళ్ళినా లాభం లేదు. ఇది ఇలాగే కొనసాగితే అక్కడున్న కొంతమంది డబ్బున్న వాళ్ళ చేతిలో అమాయకులు బలి కావాల్సి ఉంటుంది. అలా జరగకుండా ఉండడం కోసమే నేను చదువుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నేను చదువుకోవడం చాలా ముఖ్యం. దయచేసి నన్ను బడిలో చేర్చుకోండి. చాలా మంచి పని చేస్తున్నారు. ఒక టీచర్గా నిన్ను చూసి చాలా గర్వపడాలి. నేను నీకు ఖచ్చితంగా చదువు నేర్పిస్తాను.
ఆ మాటలు విన్న కవిత చాలా సంతోషపడుతుంది. ఆ అక్షరాల దగ్గర నుండి మొదలుపెట్టి అలగ్నంగా ఇంగ్లీష్ చదివేంత వరకు కూడా కేవలం 3 నెలల్లో కవిత పట్టుబట్టి మరీ నేర్చుకుంటుంది. దాన్ని చూసిన టీచర్ చాలా ఆశ్చర్యపోతుంది. కవిత, ఇంత తక్కువ కాలంలో నువ్వెంత బాగా చదువు నేర్చుకుంటావని అస్సలు అనుకోలేదు. నీ శ్రమని నేను వృధాగా పోనివ్వను. ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలు రాస్తావా? టీచర్, ఇప్పుడే కదా నేను కొంచెం చదువు నేర్చుకునింది. 10వ తరగతి పరీక్ష అంటే కష్టంగా ఉంటుంది కదా. ఒకవేళ నేను పరీక్షల్లో పాస్ కాకపోతే నలుగురు నవ్వుతారు. అలా ఎప్పుడూ జరగదు. నీ మీద నీకంటే కూడా నాకే ఎక్కువ నమ్మకం ఉంది. ఎన్నో కష్టాల నుండి బయటకొచ్చిన నీకు ఇది అస్సలు కష్టం అనిపించదు అని ధైర్యం చెప్తున్న టీచర్కు కవిత సరే అని అంటుంది. కవిత 10వ తరగతి పుస్తకాలు తీసుకుని ఇంటికి కాలినడకన వెళ్తుంది. అలా వెళ్తూ ఉండగా ఊరు పెద్ద చంద్రయ్య ఆమెని చూస్తాడు. అమ్మాయి, నువ్వు సుబ్బయ్య గాడి కూతురు కవితవి కదా? చేతిలో ఆ పుస్తకాలేంటి? ఎక్కడి నుండి వస్తున్నావు? సుబ్బయ్య గాడు కాదండి, సుబ్బయ్య గారు. ఆయన మరణించాడు కదా. మరణించిన వాళ్ళు దైవంతో సమానమని చెప్తూ ఉంటారు. అందుకే వాళ్ళని గౌరవించాలి. చంద్రయ్యకు ఆమెలా సమాధానమివ్వడం అస్సలు నచ్చలేదు. అబ్బో, బాగా పొగరగా మాట్లాడుతున్నావే. కూటికి తినడానికి లేదు గాని పొగరకి మాత్రం ఏం తక్కువ లేదు. ఇంతకీ మీ నాన్న నా దగ్గర బాకీ చేసిన సంగతి తెలుసుగా? ఆ డబ్బులు కట్టకుండానే వాడు పైకి పోయాడు. ఆ డబ్బులు ఎవరు కడతారు? ఆ డబ్బుల కింద పొలాన్ని తీసుకోమంటావా? మా నాన్న నీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే లేదు. అంతకు మించి డబ్బులు తీసుకొని మా నాన్న ప్రాణాలు పోవడానికి మీరే కారణమయ్యారు. ఇంకా ఊర్లో ఎన్నో మరణాలకి కూడా మీరే కారణం. ఇంకా మీ ఆటలు నా దగ్గర సాగవు. ఏం మాట్లాడుతున్నావు? మీ నాన్న నా దగ్గర ఎంత అప్పు చేశాడో నోటు నా దగ్గర ఉంది. అవునా? దాన్ని నాకు చూపించండి. పద, నీకే అర్థమవుతుంది అని అతని ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. కవిత ఇంటి బయట నిలబడితే ఆయన ఇంట్లో లోపలికి వెళ్లి ప్రామిసరీ నోట్ని తీసుకుని ఇంటి బయటికొస్తాడు. ఇదిగో చూడు, మీ నాన్న వేలిముద్ర చేసి మరీ ఇచ్చాడు. నీకు చదువులేదుగా, ఇది చూపించినా నీకేం అర్థమవుతుంది? నాకు చాలా బాగా అర్థమవుతుంది. ఇలా ఇవ్వండి అంటూ దాన్ని తీసుకుని వడ్డీ లెక్క కట్టి వివరంగా చెప్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా, మేము నీకు 1 రూపాయి కూడా బాకీ లేము. ఇంకా మీరే మాకు 1,50,000 రూపాయలు తిరిగివ్వాల్సి ఉంటుంది. మర్యాదగా వాటిని తిరిగివ్వండి, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని కోపంగా నోటరీ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చంద్రయ్యకు ఏమీ అర్థం కాదు. అసలు ఈ అమ్మాయి ఎలాగా లెక్కలు మాట్లాడుతుంది? అంతా అయోమయంగా ఉందే అని ఆ అమ్మాయి మీద నిఘా పెట్టమని అడుగుతాడు. ఆ మరుసటి రోజు చంద్రయ్య దగ్గర పనిచేసే రామయ్య చంద్రయ్యతో, అయ్యా, మీరు చెప్పినట్టుగానే ఆ పిల్ల మీద నిఘా పెట్టాము. ఆ పిల్ల కాలినడకన నడుచుకుంటూ పోయి పక్కనున్న గ్రామంలో చదువుకుంటుందయ్యా. ఆ మాట వినగానే చంద్రయ్య మనసులో, ఈ ఒక్కటి చదువుకుందంటే అందరూ కూడా అదే బాట పడతారు. అప్పుడు ఈ ఊర్లో నాకు పేరుండదు. ఏదైనా ఒక్కరితోనే మొదలవుతుంది. గాంజాయి వనంలో తులసి మొక్క పెరగనివ్వను. మొదట్లోనే పీకి పడేస్తాను. అలా మరుసటి రోజు ఊర్లో ఒక పుకారు కలుగుతుంది. కవితకి పిచ్చి పట్టింది అని, రోడ్ల వెంబడి తిరుగుతూ ఉందని. ఆ అమ్మాయి ఎక్కడ కనబడినా జాగ్రత్తగా ఉండండి, అసలు ఆ అమ్మాయిని బయటికి రానివ్వకండి అని అందర్నీ కరుస్తుంది అని, ఆ అమ్మాయి ఎక్కడ కనపడినా రాళ్లతో కర్రలతో కొట్టండి అని ప్రచారం జరుగుతుంది. ఇక అందరూ అదే నిజమనుకుని కవిత ఇంట్లో నుండి బయటికి రాగానే చాలా మంది కూడా రాళ్లు వేయడం, కర్రలతో కొట్టడం లాంటివి చేస్తారు.